దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధం యొక్క ధ్వని వినబడ చేసేదను. అది పాడు దిబ్బయగును. దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలార్చుము, హాయి పాడాయను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసినులారా, కేకలు వేడి, గోనెపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాలా, నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికెదురుగా తరుమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చు వాడొక్కడును లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీలను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.